ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతోంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలని చూస్తోంది. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తోంది. అందుకే వాట్సాప్ తో ఏమేం సేవలు అందించనున్నారు? వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతోంది? త్వరలో వాట్సాప్ తో జనన మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదట తెనాలిలో దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి పరిశీలించాలని నిర్ణయించింది. ఆ తర్వాత దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. అమరావతిలో విజయానంద్ అధ్యక్షతన వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ సిఆర్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్ టైంలో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు. సమర్థవంతమైన పాలన అందించేలా ఇంట్లోనే క్యాండిల్స్ ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలు ఫిక్స్ చేశారు. మొదట ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని, తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని, అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సరళతరం చేయాలి అనేది కూటమి ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 150 రకాల సేవలు అందించాలి అనేది టార్గెట్ గా పెట్టుకుంది. మొదట జనన మరణ హక్కుల ధృవీకరణ పత్రాలతో ప్రారంభించి తర్వాత ఒక్కో శాఖను ఇందులోకి తీసుకురావాలని సర్కార్ ప్లాన్ చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో అన్ని కంప్యూటరైజ్డ్ చేసి పేపర్లెస్ వర్క్ ప్రారంభించిన కూటమి సర్కార్ ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌర సేవలు మరింత చేరువ చేయాలని చూస్తోంది. ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమైన ఆధార్ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలని చూస్తోంది. ఇందుకు అవసరమైన కిట్ల కొనుగోలు కోసం 20 కోట్ల రూపాయల నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. మొత్తంగా ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీతో ప్రజలకు మరిన్ని సేవలు అందించబోతోంది.